Hi friends, this is Raghavi of MA B.Ed. Today I would like to share with you Andhra Pradesh Bhuswarupalu 6th class lesson number 4 అధ్యాయం 4. ఓకే అండి, ఈ సెమిస్టర్లో టోటల్గా 6 లెసన్స్ ఉన్నాయి. మనం పార్ట్ చాప్టర్ 4కి వచ్చేసాము. ఇంకా 2 లెసన్స్ అయితే ఇది కన్క్లూడ్ అయిపోతుంది. ఇది ఒక 2 పార్ట్స్గా షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు చూడండి. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయండి మనకి? చిన్నదైతే కొండ, పెద్దదైతే పర్వతాలు, మైదానం ఫ్లాట్గా ఉంటే మైదానాలు, కొంచెం రాళ్లతోటి గుట్టలతోటి ఉంటే అవి పీఠభూములు అవుతాయి. ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పర్వతాలుగా, కొండలుగా, మైదానాలుగా, పీఠభూములుగా ఉంటాయి. భూస్వరూపాలు పర్వతాలు, కొండలు లేదా మైదానాలు, పీఠభూములుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు అసలు ఏమిటి? తూర్పు కనుమలు. మనకి కలిగినటువంటి గ్రేటెస్ట్ వెల్త్ ఏంటంటే తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానం. తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానము మనం కలిగి ఉన్నాము. వివిధ భూస్వరూపాల్లోని విభిన్న జీవన విధానాలు, అక్కడ నివసించేటటువంటి ప్రజానికంలో ఉన్నటువంటి మార్పులు, వాళ్ళ జీవన విధానంలో, జీవన శైలిలో వచ్చినటువంటి వాళ్ళు ఏ విధానాలను ఫాలో అవుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే వాడాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు, ఏ టైప్ ఆఫ్ భూమి మీద వాళ్ళు నివసిస్తున్నారు అనే విషయాల గురించి చెప్పేది ఇది లాస్ట్ అన్నమాట. ఇది వివిధ భూస్వరూపాల్లోని విభిన్న జీవన విధానాలను చెప్తారు దాన్ని. ఓకే. పార్ట్ ఏ, భూస్వరూపాలు. తాతయ్య ఈరోజు మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మన జాతీయ గీతం జనగణమన గురించి చెప్పారు. దేనిని గురించి వర్ణిస్తుంది అని తేజ తాతయ్యని అడిగాడు. తేజ అనే కుర్రాడు వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు. అది దేని గురించి వర్ణించుతుంది తాతయ్య అని అడుగుతున్నాడు. మన దేశ విశిష్టతని, ప్రఖ్యాతిని వివరిస్తుంది. దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మన జాతీయ గీతాన్ని వింటున్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్పారు తాతయ్య. తేజ తమ్ముడు శశి కూడా వారి వద్దకు వచ్చి, తాత మనకు రాష్ట్రగీతం కూడా ఉంది కదా మరి అని అడిగాడు. మన రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని చెప్పారు తాతయ్య. ఓకే అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి మన జనగణమన గీతం అసలు దాన్ని బెంగాల్ విభజన, ఇది బంగ్లాదేశ్ ఉంది కదండి, బంగ్లాదేశ్ జాతీయ గీతం అదండి. బంగ్లాదేశ్ జాతీయ గీతం ఒక బ్రిటిష్ వీళ్ళు ఉంటారు కదండి, గవర్నర్ జనరల్స్ ని పొగుడుతూ రాసినటువంటి గీతం అది బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం కూడా ఇదే. అయితే దాన్ని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి కూడా ఇచ్చారు. అది దానిలో ఉండేటువంటి జనగణమనని పూర్తిగా గమనించినట్లయితే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. తాతయ్య గారు చెప్పినట్టు నిజంగా పేట్రియాటిక్ పీపుల్కి గూస్ బంప్స్ అనేవి వచ్చేస్తాయి. మా తెలుగు తల్లికి ఎంతో అద్భుతమైన గీతం, అద్భుతమైన పాట అండి ఇది. ఓకే అండి అని చెప్పారు. అది దేని గురించి అని అడుగుతున్నాడు తేజ తమ్ముడు. ఎవరు? తేజ తమ్ముడు శశి. శశి ఎంతో కుతూహలంగా అడిగాడు. ఆ ఎంతూజియాజము అతనికి తెలియదు కాబట్టి తెలుసుకోవాలని ఎంతూజియాజం పిల్లల్లో ఉంటుంది కదా, అలా అడుగుతున్నారు. ఆయన చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఇది మన రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం, నైసర్గిక భూస్వరూపాల గురించి తెలుపుతుంది. పిల్లలు విభిన్న జీవన విధానాలు, దేశభక్తిని, ఐక్యతని ఎలా ప్రతిబింబిస్తాయో వంటి అన్ని విషయాలను తెలుసుకోవాలి అని తాతయ్య జవాబిచ్చాడు. నైసర్గిక భూస్వరూపం తేజ మళ్లీ అడిగాడు. నైసర్గిక భూస్వరూపం అంటే ఏంటో డౌట్ వచ్చింది అతనికి. నైసర్గిక భూస్వరూపం అంటే ఉపరితలం అనేక రూపాలలో ఉండడం, ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానము, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ భిన్నంగా ఉంటాయి అని తాతయ్య వివరించారు. నేను ఇందాక అన్నాను కదండి అది. మనం భూస్వరూపాలను ఎలా గుర్తిస్తాము? శశి తాతయ్యని అడిగాడు. ఆయన భూస్వరూపాల గురించి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని గురించి వివరించడం ప్రారంభించాడు. మీ పట్టణం లేదా గ్రామం ఎక్కడ ఉందో ఎలా గుర్తిస్తారు? ఇది మైదాన ప్రాంతంలో ఉందా లేదా ఎత్తైన ప్రాంతంలోనా? మరి ఎత్తైన ప్రాంతంలోనా? జలభాగానికి పక్కనే ఉన్నదా
ఈ మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు మీరు ఉంటున్న ప్రాంతం మైదానమా, ఎత్తైన ప్రాంతమా, లేక జలభాగానికి పక్కన ఉన్నారా అన్నది గుర్తు చేసుకుంటారు. అంటే జలభాగానికి పక్కన ఉంటే నదీ తీర ప్రాంతాలు అంటారు. తీర మైదానము లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి కదండి మనకి కోస్టల్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉంటాయి. మల్బార్ కోస్ట్, అలా కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. మైదాన ప్రాంతం మనది ఇప్పుడు ఏంటండి, మనం పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి కూడా మైదాన ప్రాంతమే అవుతాయి. అక్కడ మన హైదరాబాద్ దాటిన దగ్గర నుంచి పీఠభూమి ప్రాంతం అవుతుంది, అది ప్లాట్యూ ఏరియా అవుతుందండి. ఇది ప్లెయిన్ ఏరియా. మనం హంసలదీవికి చెందినటువంటి దగ్గర డెల్టాలో ఉన్నాం. అసలు డెల్టా ప్రాంతం అంటే ఏంటంటే హంసలదీవి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా డెల్టా. ఒక త్రిభుజాకారంలో ఉండేటటువంటి నదీ తీరం మేట వేసేస్తే త్రిభుజాకారంలో ఏర్పడినటువంటి భూమి డెల్టా అవుతుంది. మనం మ్యాక్సిమం డెల్టా ప్రాంతంలో ఉన్నాము. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా డెల్టాలో లేము, డెల్టాకి దగ్గరగా ఉన్నాం. కృష్ణా జిల్లా అయితే ఫుల్గా డెల్టా. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్ని చోట్ల ఇప్పుడు పీఠభూమి అంటే చెప్పాను కదండి, పీఠభూమి అంటే హైదరాబాద్ ఏరియా అవతల ఏరియా అంతా కూడా పీఠభూమి అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ పీఠభూమి, మైదాన ప్రాంతము, ఇంకా ఎత్తు పర్వతాలు, కొండలు తెలుసు కదండి. పర్వతాలంటే చాలా పెద్దవి ఉంటే పర్వతాలు, కొండలంటే చిన్నవి. విజయవాడ లాంటి కొండలు లాంటివి చిన్నవి. ఓకే. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్ని చోట్ల ఉన్నతి చెందింది అంటే పెరిగిందని అర్థం. ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాల మైదానాల నుండి లోయల వరకు అంతరాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం, పీఠభూమి, కొండ, పర్వతం, లోయ అంటే తెలుసు కదండి, 2 కొండల మధ్య వియాకారపు లోయలుంటాయి వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటిని భూస్వరూపాలని పిలుస్తారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పవచ్చును. అవి మైదానాలు, పీఠభూములు, కొండలు లేదా పర్వతాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఇవేమో మెయిన్వి, అవి మళ్ళీ చిన్నవి కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి పిక్చర్లు. ఈ భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. అసలు ఎత్తు అనేది ఎక్కడి నుంచి కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఎత్తుని ఎలా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారని చెప్పారు. ఓకే. పర్వతాలు దాని కింద నుంచి కొంచెం లెవెల్ తగ్గిపోతూ ఉంటే అవి కొండలు. చూడండి ఇక్కడ కొండ అంటే ఎంత చిన్నగా ఉందో. పీఠభూమి అంటే చూడండి, పీఠభూమి అంటే రాళ్లతో ఉంటుంది పీఠభూములు. మైదానం అంటే ఇలా ప్లేన్గా. సముద్ర మట్టం ఇంకా డౌన్గా ఉంటుంది. సముద్రం ఇంకా లోతుగా ఉంటుంది. అలా ఉంటాయి మన భూస్వరూపాలు అనేవి. ఆలోచించండి, స్పందించండి. పై చిత్రం చూసి భూస్వరూపాల పేర్లు రాయండి. మీ గ్రామం, పట్టణం, పరిసరాల్లో ఉన్న భూస్వరూపాల పేర్లు రాయండి. భాగము ఏ. ప్రధాన భూస్వరూపాలు. పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. పర్వతాలు కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకి వెళ్లే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. పర్వతాలపైకి వెళ్లే కొలది ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటాడు. ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పాలి. ఇది ఈ బిట్ను అలా అడుగుతాడు. పర్వతాలపైకి వెళ్లే కొలది ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, పర్వతాలపైన చల్లగా ఉంటుందని ఎవరైనా చెప్తారు, ఉష్ణోగ్రత తగ్గిపోతుందని చెప్పాలి. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. హిమాలయాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన మొత్తం భారతదేశంలో లేవండి, నేపాల్లో కూడా ఉన్నాయి. అలా మనం చెప్పుకున్నాం కదా హిమాలయాల గురించి చదివినప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం కొండలు. ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల్లో ఎక్కువ భాగం దేనిలో ఉన్నాయి? కొండల్లో ఉన్నాయి. పీఠభూములు అనగా ఎత్తు ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఎత్తుగానే ఉంటాయి కానీ కొంచెం సమతలంగా ఉంటాయి. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు 1 లేదా అంతకంటే ఎక్కువ వైపులు నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూముల్లో శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూముల్లో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది.
పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. దక్కన్ పీఠభూమి అని అడుగుతాడు. దక్కన్ పీఠభూమిని అనగానే మనం ఏం చెప్పాలి? దక్కన్ పీఠభూమి గురించి చెప్పగానే అతి ప్రాచీన పీఠభూమి అని చెప్పాలి. అతి ప్రాచీన పీఠభూమి. రాయలసీమలోని అధిక భాగం దక్కన పీఠభూమికి చెందింది. రాయలసీమ రతనాల సీమ అంటారు కదా, అది దక్కన్ పీఠభూమిలోనే ఉంది. రాయలసీమ ఏ పీఠభూమికి చెందింది అని అడిగితే దక్కన్ పీఠభూమికి చెందింది. ఓకే. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. అందువలన ఎక్కువ భాగం గనులు పీఠభూముల్లోనే ఉంటాయి. సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా మొదలగు ఖనిజాల పీఠభూమి ప్రాంతంలో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండటానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి. నల్లరేగడి నేలలు దక్కన్ పీఠభూమి దగ్గరలో ఉంటాయి. ఈ పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి. సముద్ర మట్టం నుండి 4,000 కిలోమీటర్ల నుండి 6,000 కిలోమీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. చూడండి. ఇది చూడండి బాగా. థ్యాంక్ యూ అండి.